మానవుడు కలుగజేసిన ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళికలో జీవించాలని, ఆ మార్గంలో నడుచుకోవాలని దేవుడు మానవుని సృజించాడు ఈ లోకంలో. అందుకనే తన పోలిక చొప్పున తన స్వరూపంలో ఆయన స్వహస్తాలతో మానవుడు తయారు చేయబడ్డాడు. ఈ లోకంలో సృష్టి అంతా కూడా దేవునికి లోబడుతుంది, దేవుని మాటను వింటుంది, దేవుని మహిమపరుస్తూ ఉంది. కానీ మానవుడు మాత్రం దేవుడు ఏ ప్రణాళికనైతే మానవుడు సృజించుకున్నాడో ఆ ఉద్దేశాన్ని విడిచి తిరుగుతూ ఉన్నాడు. ఇక్కడున్న మనమందరం కూడా దేవుని మహిమ కొరకే మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. కానీ మనం ఏం చేస్తున్నామంటే దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని చిత్తానికి లోబడి జీవిస్తుంటే కొంతమంది దేవుని చిత్తం అంటే ఎరిగి కూడా తప్పిపోయి పారిపోతూ ఉన్నారు. మరి కొంతమంది దేవునితో నాకు సంబంధం ఏంటి, దేవునితో నాకు పని ఏంటి, దేవుడు లేకపోతే నేను బ్రతకలేనా, దేవుడిని విడిచిపెట్టి తిరుగుతూ ఉన్నారు. మనమందరం కూడా దేవుడు అంటే ఎరిగిన వారమే, దేవుడు గొప్పతనాన్ని, దేవుని యొక్క శక్తి ప్రభావాలను, దేవుని యొక్క ప్రణాళికను ఎరిగిన వారమే అని దేవునికి లోబడి జీవించడానికి మట్టుకు మనం ముందుకు రాకుండా మప్పిపోయి తిరుగుతున్న వారిగా మనం ఉంటూ ఉన్నాం.